ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు నిన్న చెప్పినటువంటి మోడలు అలాగే ఈరోజు చెప్పబోయేటటువంటి మోడలు ఈ రెండింటిలోంచి మీకు ఎగ్జామినేషన్లో ఒక సమ్ అడగడం జరుగుతుంది. రెండు కూడా మీరు చూసుకోండి. ఎక్కువగా ఇది కూడా చాలా ఈజీయెస్ట్ మోడల్ అనేది చెప్పాలి కాబట్టి చూడండి, రెండు మోడల్లోంచి ఒక లెక్క ఖచ్చితంగా ఒక ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఇస్తాడండి, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. రాసుకోండి లెక్క. ఏ ఫర్మ్ డిజైర్ టు డెట్ its profit and loss account with a uniform figure every year in respect of repairs and renewals. It expects that considering the life of the asset in question rupees 10,000 will be the average amount to be spent every year full stop. Actual repairs are rupees 1,000 in the first year, rupees 2,300 in the second year, and rupees 3,700 in the third year. Show the provision for repairs and renewals account. Show the provisions for repairs and renewals account. రండి, ఒక సంస్థ సమానమైనటువంటి ఒకే మొత్తాన్ని ప్రతి సంవత్సరం మరమ్మతులు నవీకరణ ఖర్చుల క్రింద లాభ నష్టాల ఖాతాను డెబిట్ చేయవలెనని నిర్ణయించినది. ప్రతి సంవత్సరం ఆస్తి జీవిత కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మరమ్మతులు 10,000 రూపాయలు ఉండవచ్చునని అంచనా వేసినారు. అసలు మరమ్మతులు మొదటి సంవత్సరంలో 1,000 రూపాయలు
రెండవ సంవత్సరంలో 2,300 రూపాయలు, మూడవ సంవత్సరంలో 3,700 రూపాయలు. సో మరమ్మతులు మరియు నవీకరణల ఖాతాను తయారు చేయండి. ఇది ఇచ్చినటువంటి సమ్ అండి. మనకి ఈ రెన్యూవల్స్ అండ్ రిపైర్స్ అండ్ రెన్యూవల్స్ అకౌంట్ నుంచి కానీ, లేకపోతే నిన్నటి వరకు చెప్పిన డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కానీ, డిస్కౌంట్ అండ్ డెటార్స్ అకౌంట్ కానీ, దాని నుంచి మనకి సమ్స్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ కూడా మనకి ఆలోచన చేయాలి అంటే, ప్రతి సంవత్సరము కూడా ఆస్తిని వాడుతూ, ఏదైనా ఒక ఆస్తి సంస్థ కొనుగోలు చేసి దాన్ని వాడుతూ ఉన్నప్పుడు కొన్ని రిపైర్స్ అనేటటువంటివి ఆస్తులకి చేయడము, లేదా ప్రతిష్టాపితం లేదా నవీకరణలు ఏమైనా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది తప్పకుండా ప్రతి సంస్థలు కూడా చేయాలి. అలా ఈ నవీకరణలు మరియు మరమ్మతులకు సంబంధించి ఏర్పాటు చేసుకునేటటువంటి రిజర్వులే ఈ ప్రావిజన్స్ ఫర్ రెన్యూవల్స్ అండ్ రిపైర్స్ అని మనం చెప్తాము. అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషను ఈ లెక్కలో మనం చూసినట్లయితే ఒక 10,000 రూపాయలు ప్రతి సంవత్సరము కూడా ఆస్తిని వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ వాడుతూ ఉన్నప్పుడు ఆ రిపేర్ల నిమిత్తం కానీ, లేదా ఆ రెన్యువల్స్ నిమిత్తం కానీ 10,000 రూపాయలు అవసరం అవుతుంది అని ఇక్కడ అంచనా వేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఆ 10,000 రూపాయలు ఆయా సంవత్సరాల్లో ఖర్చు పెట్టారా అంటే, వాస్తవంగా మనం ఏర్పాటు చేసినటువంటి రిజర్వ్ కన్నా ఎంత మొత్తం ఆ ఫస్ట్ ఇయర్ ఎంత అయింది, సెకండ్ ఇయర్ ఎంత అయింది, థర్డ్ ఇయర్ ఎంత అయింది అనేది వాడు క్లియర్గా మనకి లెక్కలో ఇచ్చాడండి. ఇక్కడ మీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఇస్తున్నాడో ఆ అన్ని సంవత్సరాలకే మీరు ఖాతాని తయారు చేయండి. ఓకేనా? ఇది అంటే మనకి ఎగ్జామినేషన్లో చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం అనమాట అండి, మెథడ్ ఇది. ఎగ్జామ్లో ఎక్కువగా ఇది కానీ, లేదా సెకండ్ మోడల్, ఫస్ట్ ముందు చెప్పినటువంటి మోడల్ నుంచి వస్తుంది. ఈ రెండింటిలో తప్పనిసరిగా ఒక ప్రాబ్లం ఇచ్చి తీరుతాడు, ఇంకేం ఆలోచించుకోని అవసరం లేదు. చూడండి అకౌంట్ ఎట్లా వేయాలో ఎటింగ్ పెట్టుకోండి. ప్రావిజన్ ఎన్ని ఇయర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారో అన్ని ఇయర్స్ ఇక్కడ మీరు చూపించడమే. ప్రావిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యూవల్స్ అకౌంట్. ఇది ఇస్తే మనకి 10 మార్కులు వచ్చేస్తాయండి. చాలా ఈజియెస్ట్ సమ్ అని చెప్పాలి ఇది. మీరు ఏంటంటే లెక్కలో వాడు ప్రతి సంవత్సరము ఎంత ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాగే వాస్తవంగా అక్కడ ఏ ఇయర్కి అంతంత మొత్తం చెప్పున రిపేర్ల నిమిత్తము లేదా రెన్యువల్ నిమిత్తము, అంటే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ పేడ్ ఇంటూ రెన్యువల్స్ అండ్ రిపైర్స్ అనేది మీరు చూసుకోవాలి. తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ మనం వేయమన్నాడో ఆ అకౌంట్ అదొకటి చూసుకోవాలంటే దీంట్లో మీరు చూసుకోవాల్సింది. అందు నుంచి ఈ సమ్లో ఏమీ లేదండి. చూడండి, మొట్టమొదటిగా మనం ఏ రిజర్వ్స్ అయినా మనం క్రియేట్ చేయాలి అంటే తప్పకుండా అది లాభాలు ఒక ప్రత్యేక రిజర్వ్ తప్పించి మిగతా అన్ని రిజర్వులు కూడా మనం లాభాల నుంచి ఏర్పాటు చేస్తాము. సో ఈ రిజర్వ్ సంబంధించినటువంటి మొత్తాన్ని తప్పకుండా మనం ఎక్కడ చూపిస్తాము, లాభ నష్టాల ఖాతాలో చూపించి తీరాలి. చూడండి, ఇక్కడ ఇయర్ డేట్ ఇవ్వలేదు మనకి. వెచ్చల లెక్కలో చూడండి, మనకి ఇయర్ మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం అన్నాడు తప్ప అక్కడ డేట్ ఏమీ కూడా ఇయర్ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఇయర్ ఎండింగ్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ అలాగా వేసేసుకోండి డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, మనకి ప్రావిజన్ అన్నీ కూడా లాభాల నుంచి చేస్తాం కాబట్టి అది ఇయర్ ఎండింగ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అని రాస్తున్నాను. మొదటి సంవత్సరాంతము బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మొదటి సంవత్సరాంతము. ఎవ్రీ ఇయర్ ఎంత ఏర్పాటు చేస్తున్నారండి వీళ్ళు రిజర్వ్ కింద? లెక్కలో మనకి 10,000 రూపాయలు రిజర్వ్ కింద, అంటే రెన్యూవల్స్ మరియు రిపేర్స్ నిమిత్తము 10,000 ఆఫ్ మనీ
కంపల్సరీగా ఆ ప్రావిజన్ అనేది బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అండి అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో యాక్చువల్గా మనకి ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇది కూడా ఈ రన్నింగ్లోనే వేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ చూస్తే టూ రిపైర్స్ అండ్ రెన్యువల్స్. మొట్టమొదటి సంవత్సరం ఎంత అయిందండి ఖర్చు రిపైర్స్ అండ్ రెన్యువల్స్ నిమిత్తము? మనకి రిపైర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ 1000 మొట్టమొదటి సంవత్సరం ఇచ్చాడండి. తర్వాత సేమ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇది కూడా మనకి బిగినింగ్ ఏం కాదు, ఈ రన్నింగ్లోనే మనం ఆ లాభ నష్టాల ఖాతాలో చూపించేటటువంటి ఐటమే ఇది కూడా. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతండి మనకి 9000 రూపాయలు. ఇక్కడ 10,000 మనకి టోటల్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మీరు సెకండ్ ఇయర్ బిగినింగ్, రెండవ సంవత్సరం ప్రారంభం. ఎందుకంటే ఇక్కడ నిల్వ తేల్చాం కాబట్టి ఈ నిల్వ మనకి ఈ సంవత్సరానికి తెచ్చిన నిల్వగా చూపించాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 9,000 రూపీస్. అలాగే సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ రూల్ ప్రకారం ఏంటి, సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ మామూలే 10,000 రూపీస్ మనకి ఈ లాభ నష్టాల ఖాతా నిమిత్తము ఈ ప్రావిజన్ అనేటటువంటిది మనం క్రియేట్ చేయాలండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంతండి 10,000. ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి 2 రిపైర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ వచ్చి ఎంత ఇచ్చాడండి? సెకండ్ ఇయర్ మనకి ఎంత ఖర్చు పెట్టారు యాక్చువల్గా? రెండవ సంవత్సరం ఖర్చు వచ్చి 2,300 రూపాయలు, 2,300 రూపీస్ అండి. మళ్ళీ మామూలే 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. చూడండి ఎంత ఉంది మనకి ఇక్కడ 19,000 వచ్చింది. ఇది 19,000 7 10 16,700 రూపాయలు ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్గా తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇయర్ బిగినింగ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మళ్ళీ 16,700 రూపాయలు ఇక్కడికి తీసుకురండి. అలాగే థర్డ్ ఇయర్ ఎండింగ్ మీకు ఇయర్ మెన్షన్ చేస్తే 1 అని రాసుకుంటారు, 31/12 చూపిస్తారు. ఇలా లేనప్పుడు డైరెక్ట్గా ఆ పదంతో రాసేయండి. థర్డ్ ఇయర్ ఎండింగ్. మళ్ళీ రూల్ ఏంటి, ప్రతి సంవత్సరము కూడా 10,000 రూపాయలు, ఇది కామనే, ఇదేం మారదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఫస్ట్ ఇయర్లో 10,000 ఏర్పాటు చేసాము, 1,000 రూపాయలు ఖర్చు పెట్టాం, మిగిలినటువంటి నెల నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మళ్ళీ అగైన్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 10,000 ఇట్ ఈస్ ఎ కామన్ వే. అండ్ అక్కడ వచ్చి 2,300 రూపాయలు ఖర్చు పెట్టాము. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి 16,700 రూపాయలు బ్యాలెన్స్ అనేది లాస్ట్ ఇయర్ మిగిలింది. అండ్ ఆల్సో ఈ సంవత్సరం 10,000 రూపాయలు మళ్ళీ ఇక్కడ ఆ రిజర్వ్ నిమిత్తము మళ్ళీ ఏర్పాటు చేశాము. ఇక్కడ మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత ఖర్చు పెట్టామండి? యాక్చువల్ అమౌంట్ పెయిడ్ ఇన్ రిపైర్స్ అండ్ రెన్యువల్స్ ఎంత ఇచ్చాడో చూడండి. 2 రిపైర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్. మూడవ సంవత్సరం రిపైర్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ నిమిత్తము 3,700 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. చూడండి టోటల్ వచ్చి ఇది 26,700 రూపాయలు. ఇక్కడ కూడా 26,700 వేస్తే మనకి 23,000 రూపాయలు ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్గా మీరు చూపిస్తారు. బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ ఇయర్ బిగినింగ్కి వచ్చేటప్పటికి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉందండి? 23,000 ఉంది.
మళ్ళీ ఆ సంవత్సరంలో మళ్ళీ 10,000 రూపాయలు ఏర్పడండి. మనకి లెక్కలో 3 సంవత్సరాలకే ఇచ్చాడు కాబట్టి ఈ 3 ఇయర్స్కే మీరు అకౌంట్ తయారు చేయడం చేస్తారండి. అర్థమవుతుందా? చాలా ఈజియెస్ట్ సమ్ అండి ఇది. ఖచ్చితంగా దీని నుంచి కానీ లేదా ముందు మోడల్ నుంచి కానీ ఒక లెక్క ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఏ సంవత్సరం ఎంతంత ప్రావిజన్ కింద ఏర్పాటు చేస్తున్నాడు, అదేవిధంగా మనకి ఏ సంవత్సరాల్లో ఒరిజినల్గా యాక్చువల్గా ఖర్చు పెట్టినటువంటి మొత్తం ఎంత అనేటటువంటిది మీరు క్లియర్ కట్గా చూసుకోండి. అంతేనండి లెక్క. ఇలా ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు వేస్తారంటే లెక్క. చాలా ఈజీ అండి. 10 మార్క్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతున్నారు. 1కి 2 సార్లు జస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవడం అంతేనండి. ఇందులో ఏమీ లెక్క ఏమీ లేని దీంట్లో. సరే లెక్కించుకోండి. నెక్స్ట్ లెక్క రాసుకోండి. సెకండ్ సమ్. ఏ ఫర్మ్ desires to debit its profit and loss account with a uniform figure every year in respect of repairs and renewals. ఫస్ట్ లెక్కలోనే ఉంది ఇన్ఫర్మేషన్ అంతా మ్యాటరు. In creating repairs and renewals provision by charging rupees 45,000 every year. అక్కడ 10,000, ఇక్కడ 45,000. ఓకే. నెక్స్ట్, actual repairs were rupees 4,500 in 2011. Rupees 12,000 in 2012 and rupees 16,500 in 2013. Show the provision for repairs and renewals account. సో రాసుకోండి. ఒక సంస్థ మరమ్మతులు నవీకరణ కోసం ప్రతి సంవత్సరము సమాన మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలని భావించడమైనది. దానికైనా మరమ్మతులు మరియు నవీకరణ రిజర్వు ఖాతాను తెరచి ప్రతి సంవత్సరం 45,000 రూపాయలు క్రెడిట్ చేశారు. అసలు మరమ్మత్తు ఖర్చులు 2011లో 4,500 రూపాయలు, 2012లో 12,000 రూపాయలు, 2013లో 16,000 రూపాయలు అయినవి. సో మరమ్మతులు మరియు నవీకరణ ఖాతాను తయారు చేయండి. సో ఇక్కడ మనకి ఏం చేశాడంటేనండి, ఇయర్ మెన్షన్ చేశాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అండి.
ఇక్కడ మార్చి కొంచెం అమౌంట్లు మారుతాయి, ఇయర్ మారుతుంది తప్ప మిగతా అంతా కూడా ఆ సేమ్ టు సేమ్ మనం వేయవలసిందే. చూద్దాం ఎలాగ ఎంతంత వస్తాయి అనేది. చూడండి, మొట్టమొదటిది 2011 ఇచ్చాడు కాబట్టి 31/12/2011 పై లాభ నష్టాల ఖాతా 45,000 రూపాయలు ఇక్కడ చూపిస్తారు. అలాగే ఈ రెండింగ్ వచ్చి 31/12/2011. రిపేర్స్ అండ్ రెన్యువల్స్ వచ్చి 4,500 రూపాయలు మనకి ఫస్ట్ ఇయర్ ఇచ్చాడండి. సో 45,000లో డిఫరెన్స్ చూడండి, 500 4 1 5 అంటే 40,500 రూపాయలు ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్గా ఇక్కడ చూపించాం మనం. అలాగే ఇక్కడ 45,000 ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకి చూడండి 1/1/2012 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 40,500. ఇక్కడ సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ 31/12/2012 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద మనకి ఇప్పుడు 45,000 రూపాయలని ఇక్కడ చూపాలండి. సో నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు కాబట్టి 31/12/2012 రిపేర్స్ అండ్ రెన్యువల్స్ నిమిత్తము 12,000 రూపాయలు సెకండ్ ఇయర్ ఖర్చు పెడుతున్నారు. ఇక బ్యాలెన్స్ క్యారీ డౌన్ చూసినట్లయితే ఇది 85,500 రూపాయలు, ఇది 85,500. సో ఇక్కడ 3 7 73,500 రూపాయలు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అది. ఇక థర్డ్ ఇయర్ బిగినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ 1/1/2013 73,500 రూపాయలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనకి ఖచ్చితంగా 45,000. ఇక్కడ కూడా మీరు డేటు ఇచ్చాడు కాబట్టి 31/12/2013. సో ఇక్కడ థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ డేట్ చేసుకోండి 31/12/2013. ఇక్కడ 16,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. డిఫరెన్స్ చూడండి మీకు మీరు అంటే చిన్న డిఫరెన్స్ ఇది 500 7 3 10 7 4 11 1 12 1,20,500 రూపాయలు వచ్చింది అక్కడ. సో 500 6 4 10 4 10 వచ్చింది ఇక్కడ 2 ఉంది కాబట్టి 1,04,500 రూపాయలు ఇక్కడ మనకి నిలవగా 1,04,500 రూపాయలు. ఒకసారి చూడండి టోటల్ తప్పు వస్తుంది. 5 3 8 7 4 11 1,18,500 అండి. 1,18,500 ఇక్కడ 500 ఇది 2 6 2 8 1 1,02,500 రూపాయలు ఇక్కడ మనకి ఆన్సర్ రావడం జరిగింది. సో ఈ విధంగా లెక్కని మీరు చేయాలి. 4వ సంవత్సరం వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటే అదే ఫిగర్ని కంటిన్యూ చేస్తారు. ఇక దీనికి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మీకు గ్రూప్లో పెడతానండి. మ్యాక్సిమం ఇదే, ఇంతకు మించి మోడల్స్ ఏమీ లేవు. ఇవే 1కి 2 3 సార్లు చేసుకోండి. ఈ టాపిక్లోంచి మనకి 15 నుంచి 20 మార్కులు ఎగ్జామ్లో అడుగుతాడు. ఫస్ట్ మోడల్ లేదా ఈ మోడల్ ఎగ్జామ్లో ఇస్తున్నారండి, కాబట్టి 2 చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.